శుభంగా వెళ్ళి లాభంగా రా. గాడ్ బ్లెస్ యూ పార్వతి. దేవుళ్ళని ఆశీర్వదిస్తే పెద్దబాబు గారింటే వెళ్ళొస్తాను. బ్రాండ్ అంబాసిడర్ మేకోటి పార్వతి అంటే ఆడవాళ్లు గర్వపడాలి. ధైర్యంగా వెళ్ళు పార్వతి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ పార్వతి. ఒక డ్రైవర్ కూతురు ఈ స్థాయికి వచ్చింది అంటే చాలా గొప్ప విషయం. పోయిస్తాను స్నేహ్ గారు. వెళ్ళిరా పార్వతి. హ్యాపీ జర్నీ. సిన్నమ్మ గారు. అయ్యయ్యో, ఇదేంటి పిచ్చిదానా, నా కాళ్ళు పట్టుకుంటావేంటి? జాగ్రత్తగా వెళ్ళరా. ఇక్కడ ఇంట్లో గలగలా మాట్లాడినట్టే అక్కడ కూడా మాట్లాడు. అందరూ శబాష్ అన్నారంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది? మీ నాన్న పేరు నిలబెట్టాలి చెప్తున్నాను. అట్టగే అమ్మగారు. ఇది నా పేరు చెడగొడుతుంది చిన్నమ్మగారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మిన్నకున్నాను. సిన్నమ్మ గారు, మార్చినేని గ్రూప్ ఆఫ్ హోటల్స్ కి ఎండి అయిన నేను ఒక్కసారి కూడా అవార్డు తీసుకోలేదు. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అయిన నువ్వు సింగపూర్ బిజినెస్ హెడ్ చేతుల మీదుగా అవార్డు తీసుకోబోతున్నావు. యు సో లక్కీ పార్వతి. సన్న థ్యాంక్స్ అమ్మాయి గారు. హ్యాపీగా వెళ్ళిరా. మై, సింగపూర్ వెళ్ళొచ్చాక నీ పాత జీవితాన్ని మారుస్తాను. నువ్వు ముండికేసి అమ్మ నాన్నల్ని బాధ పెడితే లైఫ్ లాంగ్ పశ్చాత్తాపడాల్సి వస్తుంది. నేను బాగానే ఉంటాను బ్రో, ఇంకెప్పుడు తాగను. వద్దు, మాటిచ్చి తప్పితే మన ఫ్యామిలీకే చెడ్డ పేరు. నువ్వు ప్రామిస్ చేయని అవసరం లేదు. మా మాట విని చాలు. వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ బ్రో. జాగ్రత్త. హ్యాపీ జర్నీ పార్వతి. అమ్మా, డాడ్, వెళ్ళొస్తాను. ఆల్ ది బెస్ట్ బాబు. ఆల్ ది బెస్ట్ దేవా. పార్వతి, పద. వస్తాను అమ్మగారు. ఏంటి చంద్రముఖి, ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తావు? మెసేజ్ ఇస్తే వీలు చూసుకొని నేనే కాల్ చేస్తానుగా. తీరిగ్గా మాట్లాడుకునేంత టైం లేదు. ఈరోజు పార్వతీ దేవ సింగపూర్ వెళ్తారు కదా. వెళ్తారు కదా ఏంటి, ఎయిర్పోర్ట్కి వెళ్లారు కూడా. హలో నాగపడగలా, బుస్సుమనే పావు తుస్సుమన్నదా? నీకసలు బుద్ధుందా? ఆ వంటదాన్ని గడప దాటనివ్వనని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ఇప్పుడది వెళ్ళిపోయిందంటున్నావు. ఛీ, నిన్ను నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ.
చిరాకు పడి చాలా రోజులైందిగా, ఎలా ఉంటుందా అని చూసా. ఏంటి చూసేది నా మొహం? పార్వతి వెళ్ళిపోయింది. దేవా పక్కన కూర్చొని ఫ్లైట్లో ఎగురుకుంటూ వెళ్తుంది. అది తలుచుకుంటుంటేనే నాకు కంపరంగా ఉంది. రేపు సాయంత్రానికల్లా దేవ తిరిగొస్తాడు చంద్రముఖి, డోంట్ వర్రీ. పార్వతి మాత్రం తిరిగి రాకూడదు. సింగపూర్లోనే దాన్ని సమాధి చేస్తా. పని మనిషి పతనానికి డాలర్లు ఖర్చు పెట్టకు, కొంచెం ఓపిక పట్టు. ఉచిత సలహాలు ఇవ్వకు, ఫోన్ పెట్టేయ్. అది దేవాన్ని ప్రేమిస్తుందిరా. తన పక్కనే కూర్చొని వెళ్తున్నాడు. ఏం చెయ్యాలి? పిచ్చెక్కుతుందిరా, పిచ్చెక్కుతుంది. కొట్టదు మేడం, మేడం కొట్టదండి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలిరా? హనుమంతు, పెద్దబాబు గారు, మారుమూల ప్రాంతంలో పల్లెల్లో పుట్టిన పార్వతి బ్రాండ్ అంబాసిడర్గా సింగపూర్ వెళ్తుంటే నీకేమనిపిస్తుంది? అది అది సంతోషంగానే ఉంది పెద్దబాబు గారు. చాలా పెద్దదైపోన్నది. పార్వతి, నీలో చాలా టాలెంట్ ఉంది. దాన్ని వంటకే పరిమితం చేసుకోవద్దు. మేమందరం పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదివొస్తే నువ్వు మట్టిలో పుట్టిన మాణిక్యం అంటారే, ఆ పుట్టుకతో వచ్చిన తెలివితేటలవి. ఇది మునుపుడి పార్వతి కాదు. దీని ఆలోచనలే మారిపోయినాయి. వెళ్ళొస్తాం హనుమంతు. పార్వతి, పద. నాన్న వెళ్ళొస్తాను. ఏమైంది పార్వతి? దూరం వెళ్తున్నావని బాధపడుతున్నావా? డోంట్ వరీ, మన టీం అందరున్నారు. హనుమంతు, మళ్ళీ నీ కూతురు ముద్ద మందారంలాని ముందుకొస్తుంది. బాయ్.
తప్పు చెప్తే సరిదిద్దుకోవచ్చే, కానీ నువ్వు మోసం చేసినావు. దానికి పడే శిక్షను తట్టుకునే శక్తి మన పోటోళ్ళకి లేదే. గుండెల్లో ఎట్టుకుని చూసినోళ్ళు సీ కొడితే గుండె ఆగిపోతుందే. నువ్వింక ఏం చేస్తావునని భయంగా ఉంది. అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది. అన్యాయం చేస్తే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ. పాస్పోర్ట్ ప్లీజ్. యా, దిస్ మై పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ కార్డ్. థ్యాంక్ యూ. మేడం పాస్పోర్ట్ ప్లీజ్. పార్వతి, నీ పాస్పోర్ట్ ఇవ్వు. ఏమైంది పార్వతి? కనపడట్లేదు పెద్దబాబు గారు. వాట్? అందులోనే ఉంటుంది, కంగారు పడకుండా చూడు. ఇటండి, బ్యాగ్లో పాస్పోర్ట్ చెక్ చేయండి. లేదు సార్. సరిగ్గా చూసారా? చూసాం సార్. అయ్యో, ఇప్పుడు ఎలా? పార్వతి, ఒకసారి బాగా గుర్తు చేసుకో, ఇక్కడ పెట్టావు. ఇందులోనే పెట్టుకున్నాను పెద్దబాబు గారు. కార్లో ఏమైనా పడుంటుంది పెద్దబాబు గారు. సరే చూద్దాం. సార్, జస్ట్ గివ్ us 2 minutes. లగేజ్ పక్కన పెట్టేసి.
దేవాతో పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి కామెడీ సీన్ ఒక్కటి కూడా పడలేదనే కాసేపు నిన్ను ఆట పట్టించాను చంద్రముఖి. అఫ్కోర్స్ పార్వతి ఎయిర్పోర్ట్కి వెళ్ళింది నిజమే, కానీ ఇంట్లో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకునేటప్పుడు దాని బ్యాగ్లో నుండి ఈ పాస్పోర్ట్ ఎత్తేసా. మన కళ్ళ ముందు మంట, పార్వతి కళ్ళల్లో నీళ్లు. పల్లెటూరు నుంచి వచ్చిన పిడక మొహంది పట్నం చూడటమే ఎక్కువ అనుకుంటే ఫారిన్ చూస్తుందా, అది దేవాతో కలిసి. నా గొంతెమ్మ కోరికలు ఏవైనా ఉంటే తీర్చుకుంటాను గాని పని చేయడానికొచ్చి 10 మంది తినగా మిగిలింది తినే దాని ఆశలు నేను నెరవేరుస్తానా? భవానీ ఆంటీ, ఈ పాస్పోర్ట్ తగలబడినట్టే. అఖిలాండేశ్వరి ఆంటీ పరువు, మర్యాద, హోదా అన్నీ తగలబడిపోవాలి. కొండని ఢీకొంటున్నావు చంద్రముఖి, నీ తలకై పచ్చడవుతుంది, జాగ్రత్త. వెయ్యి ముక్కలైనా పర్లేదు, ఒక్కసారి అఖిలాండేశ్వరి ఆంటీ తల వంచుకోవటం నేను తల ఎత్తి చూడాలి. హనుమంతు, ఏమైంది పెద్దబాబు గారు? పార్వతి పాస్పోర్ట్ కనిపించట్లేదు. కార్లో ఏమైనా ఉందా చెక్ చేయి. అట్టాగే. కనిపించిందా? లేదు పెద్దబాబు గారు. బాగా చెక్ చేశారా? చూశాను పెద్దబాబు. పార్వతి, ఒకసారి ఆలోచించు. బ్యాగ్లో పెట్టుకున్నావా లేదా ఇంట్లో వదిలేసావా? లేదు పెద్దబాబు గారు, అట్టుకొచ్చాను. Attention please. Singapore Airbus number 78621 ready to departure at 5:10 AM. సార్ ఫైనల్ బోర్డ్ అనౌన్స్మెంట్ వస్తుంది. టైం అయిపోయింది సార్. ఇంకెక్కడైనా పెట్టావేమో, ఒకసారి ఆలోచించు. Attention please. Singapore Airbus number 78621 is ready to leave. ప్రయాణికులకు విజ్ఞప్తి. సింగపూర్ ఎయిర్బస్ నెంబర్ 78621 బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. పార్వతి, ఒకసారి బాగా ఆలోచించు. ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చావా? Attention please. Please come Mr. Devendra and Parvati. సార్ టైం అయింది సార్. మీరు బయలుదేరండి పెద్దబాబు గారు. పార్వతి, అవును పెద్దబాబు గారు, మీరైనా వెళ్ళండి. నా తల రాత్రిలో రాసి పెట్టుంటే ఎట్ట జరిగేదే కాదు. Singapore Airbus number 78621 ready to departure at 5:10 AM. పెద్దబాబు గారు, టైం అయింది, దయచేసి వెళ్ళండి.